ప్రపంచంలోనే కృతజ్ఞత లేని దేశం ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్ అనే చెప్పుకోవాలి. చేసిన మేలు మరచిపోవడం పక్కన పెడితే ఆ దేశ ఉనికికే కారణమైన భారత్ పైనే కయ్యానికి కాలు దువ్వుతోంది. ఏకంగా యుద్ధానికే సిద్ధమన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్ పాలకుల దమనకాండ నుంచి బంగ్లా ప్రజల ప్రాణాలు కాపాడిన విషయం ఇప్పుడు అక్కడి పాలకులకు ఏమాత్రం గుర్తుకు రావడం లేదు. అంతేకాదు, హిందువులపై తరచూ దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయంగా కూడా భారత్పై బంగ్లా పాలకులు అక్కసు కక్కుతున్నారు. సరిహద్దుల్లో కంచె కూడా వేయకుండా భారత సరిహద్దు భద్రతా దళాలతో తరచూ ఘర్షణలకు దిగుతోంది. చివరకు భారత సరిహద్దు గ్రామాల ప్రజల ఆగ్రహాన్ని బంగ్లాదేశ్ సరిహద్దు దళాలు చవిచూడాల్సి వస్తోంది. షేక్ హసీనా అధికారానికి దూరమై భారత్లో ఆశ్రయం పొందడానికి వచ్చిన తర్వాత బంగ్లా వైఖరి పూర్తిగా మారిపోయింది. పాకిస్తాన్ కన్నా ఎక్కువగా భారత్పై శత్రు వైఖరి అవలంబిస్తోంది. హసీనా అక్కడి నుంచి వచ్చిన తర్వాత బంగ్లాలో హిందువులపై దాడులు పెరిగిపోయాయి. ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం వల్లే దుండగుల చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటి వరకు బంగ్లాదేశ్లో హిందువులపై 2000కు పైగా అగత్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్లో జరిగిన దానికంటే ఇది 10 రెట్లు అధికం. అంతేకాదు, ఒకప్పుడు పాక్ దమనకాండను మర్చిపోయి అదే దేశంతో ఇప్పుడు బంగ్లా సన్నిహితంగా మెలుగుతోంది. బంగ్లా అధ్యక్షుడు యూనస్ పగ్గాలు చేపట్టాక మొదటి 4 నెలల్లోనే పాక్ ప్రధానితో 3 సార్లు సమావేశం అయ్యారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ నుండి షిప్ కంటైనర్లు తరచూ చిట్టగాంగ్ నౌకాశ్రయానికి చేరుకుంటున్నాయి. అలాగే పాక్ సైన్యం బంగ్లాదేశ్ ఆర్మీకి కూడా శిక్షణ ఇవ్వబోతోంది. ఇక భారత్తో బంగ్లా దౌత్య సంబంధాలను తెంచుకోవాలని భారతిస్తోంది. దౌత్యవేత్తలను అవమానిస్తోంది. చివరకు ప్రధాని మోదీ సైతం యూనస్కు ఫోన్ చేసినప్పటికీ ఆయన చర్చల కోసం ఏ ప్రతినిధి బృందాన్ని భారత్కు పంపలేదు. దీంతో యూనస్ ఎలాంటి వైఖరితో ఉన్నారో అర్థమవుతుంది. తమ వైఖరికి షేక్ హసీనా అప్పగింతకు బంగ్లా ముడిపెడుతోంది. షేక్ హసీనాను బంగ్లాదేశ్కు వెళ్లేందుకు భారత్ అంత తేలిగ్గా అనుమతించదని కూడా బంగ్లాదేశ్కు తెలుసు. ఇది తెలిసినప్పటికీ అంతర్జాతీయంగా భారత్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే షేక్ హసీనాను రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. అంతేకాదు, ఈ కారణంతో బంగ్లా ప్రజలను భారత్పై రెచ్చగొడుతున్నారు. అసలే హసీనాపై ఆగ్రహంతో ఉన్న వారిని మరింత మండిపడేలా చేస్తున్నారు. నిజానికి భారత్ ఇప్పటికీ బంగ్లాలో అస్థిరతను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. తమ మిత్రదేశంగానే భావిస్తోంది. అక్కడ సుస్థిరత ఏర్పడాలని సహనంతో వ్యవహరిస్తోంది. కానీ భారత సహనాన్ని బంగ్లా అధినేత పరీక్షిస్తున్నారు. భారత్ ఆగ్రహిస్తే ఎలా ఉంటుందో యూనస్కి తెలియకపోవచ్చు, కానీ పాకిస్తాన్కు బాగా తెలుసు. గతంలో భారత్తో యుద్ధం చేసి పాక్ ఎలా భంగపడిందో తెలుసుకుంటే మరీ మంచిది. అంతేకాదు, పాక్లో భారత్ సర్జికల్ స్ట్రైక్ దెబ్బ ఎలా ఉందో ఆ దేశ అధ్యక్షుడు మరింత బాగా చెప్పగలరు. అదే సర్జికల్ స్ట్రైక్ బంగ్లాలో చేయడం భారత్కు చిటికలో పని. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకని మోదీ వదిలిపెడుతున్నారు తప్ప మరోటి కాదు. ఈ విషయం యూనస్కు ఇప్పటికీ అర్థం కాకపోతే ఇక ఆ బంగ్లాదేశ్ను ఎవరూ కాపాడలేరు.